అరే! ఎప్పటిలాగే రైసేనా లంచ్‌లోకి? అలా కాకుండా అప్పుడప్పుడు రైస్‌కి బ్రేక్ ఇచ్చి మిల్లెట్స్‌ని ట్రై చేయండి. చాలా మంచిది వెయిట్ లాస్‌కి, డయాబెటీస్ ఫ్రెండ్లీ అండ్ సూపర్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలానే దీనిలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్ చేస్తుంది. హై ఫైబర్ కంటెంట్ వల్ల కాన్‌స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలానే డయాబెటీస్ పేషెంట్స్‌కి, గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద రెసిపీ. నేను ముందు రోజు నైటే మిల్లెట్స్‌ని అంటే కొర్రల్ని నానబెట్టేసి పెట్టేసుకున్నాను. కొంచెం కర్రీ లీవ్స్, బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అనమాట. పొటాటో, బీన్స్, క్యారెట్స్ అలాగే ఉల్లిపాయ, టమాటో. తర్వాత కొరియాండర్ కూడా తీసుకున్నాను. పెసరపప్పు, జీలకర్ర. ప్యాన్‌లో ఒక 2 స్పూన్స్ ఘీ అయితే వేసుకున్నాను. ఘీ మెల్ట్ అయ్యాక కొంచెం క్యాష్యూస్‌నైతే యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే వాష్ చేసి పెట్టుకున్న కొన్ని కర్రీ లీవ్స్‌ని యాడ్ చేస్తున్నాను. డయాబెటిస్ వాళ్ళు కూడా దీన్ని తినొచ్చు అని ఎందుకన్నానంటే దీనిలో ఉన్న గ్లూకోజ్ బ్లడ్‌లోకి స్లోగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసేసాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాము. ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసి అన్నిటిని మిక్స్ చేసి ఈ రా స్మెల్ అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దాము. అదేవిధంగా 1/4 టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పునైతే యాడ్ చేసేస్తున్నాను. ఈ పెసరపప్పుని కూడా లైట్‌గా ఫ్రై చేస్తున్నాను. టొమాటోస్‌ని యాడ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బాయిల్డ్ వెజిటబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేస్తున్నాను. జస్ట్ ఒక్క నిమిషం అలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మన మెయిన్ హీరో ఆఫ్ ద డిష్ ఫాక్స్‌టైల్ మిల్లెట్ అంటే కొర్రలనైతే యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా ఒక్క నిమిషం అలా ఫ్రై చేసి వాటర్ యాడ్ చేసేద్దాం. ఒక 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇవన్నీ మునిగే వరకు వాటర్‌నైతే యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు ఒకసారి వాటర్ టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా లిడ్‌తో కవర్ చేసి స్టీమ్‌తో కుక్ అయ్యే వరకు అలా వదిలేసాననమాట. లాస్ట్‌లో అయిపోవస్తుంది అనంగా కొంచెం కొరియాండర్‌నైతే యాడ్ చేసి మిక్స్ చేసేసాను. మళ్ళీ చెప్తున్నా ఇది చక్కగా డైజెషన్‌కి హెల్ప్ చేస్తది. వెయిట్ లాస్‌కి బెస్ట్ ఫ్రెండ్‌లా ఉంటుంది. అండ్ నో కాంప్రమైజ్ ఇన్ టేస్ట్. టేస్ట్ బాగోదేమోనమ్మా అనుకుంటే చాలా తప్పనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. రైస్ అప్పుడప్పుడు వండుకుంటూనే దీన్ని కూడా ట్రై చేయండి. డాక్టర్ కూడా బ్రేక్ తీసుకుంటారు. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మాధురి శిఖరం వేర్ హెల్త్ అండ్ టేస్ట్ 2 ఉంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సేయనరా.